బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బనస్కంతాలో బాణాసంచా తయారు చేసేటువంటి కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు దాటికి అక్కడ భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇప్పటివరకు 17 మంది స్పాట్ లోనే మరణించినట్టు తెలుస్తోంది. ఇంకా చాలా మంది కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రి తరలించారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన గుజరాత్ లోని బనస్కంతలో ఒక భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్నటువంటి బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మరణించినట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయమే ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. దీంతో మొత్తం ఆర్సీసీ స్లాబ్లు కూలిపోయాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక బాణాసంచా తయారీ యూనిట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద పలు విభాగాలుగా ఉన్నాయి బాణాసంచా కేంద్రాలు. అక్కడ ఒక తయారీ యూనిట్లో ఈ ప్రమాదం చోటు చేసుకోగా నలుగురికి అక్కడ ఉన్న వారికి అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఉదయం 9:45 సమయంలో ఈ ఫ్యాక్టరీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఆర్సీసీ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ శిథిలాల కింద చిక్కుని పలువురు మరణించారు. బనస్కంత కలెక్టర్ మిహిర్ పటేల్ తెలిపారు. ఇక ఫ్యాక్టరీ శిథిలాల నుంచి ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీశారు. ఆర్సీసీ స్లాబ్ మొత్తం కూలిపోయింది. అయితే ఇంకా ఈ మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకసారిగా పైకప్పు స్లాబ్ మొత్తం కూలిపోయిన నేపథ్యంలోనే అందులో చిక్కుకొని ఊపిరాడక ఆ పొగతాటికి ఆ ప్రమాదం దాటికి చాలా తీవ్రంగా వారంతా కూడా గాయాలైపోయి మరణించినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరగొచ్చు. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీశారు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ మిహిర్ పటేల్ తెలిపారు. ఇక సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ ఉన్నాయి. ఈ ఘటనలో గాయపడిన వారినటువంటి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ఎఫ్ఎస్ఎల్ బృందం ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఇక ఫ్యాక్టరీలో బాణాసంచా తయారు చేస్తుండగా ఈ పేలుడు సంభవించిందని చెప్పి కలెక్టర్ తెలిపారు. పలువురు కార్మికుల కుటుంబ సభ్యులు కూడా శిథిలాల కింద చిక్కుకుపోయారని కూడా తెలుస్తోంది. ఘటనా స్థలంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగి భవనంలో కొంత భాగం కూలిపోవడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం పెద్ద స్థాయిలో జరిగిందని తెలుస్తుంది. ఒకసారి దృశ్యాలను చూద్దాం. ఈరోజు ఉదయం 9:45 ప్రాంతంలో గుజరాత్లోని బనస్కంత ప్రాంతంలోని ఒక బాంబుల తయారీ ఫ్యాక్టరీ, బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక యూనిట్ దగ్గర ఈ పేలుడు సంభవించింది. దీంతో పైకప్పు పూర్తిగా కూలిపోయింది. ఆ శిథిలాల కింద 18 మంది మరణించారు. ఇప్పటివరకు 18 మంది మృతదేహాలను వెలికి తీశారు అధికారులు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే అక్కడ పనిచేసే కార్మికుల కుటుంబీకులు కూడా దీని కింద చిక్కుని ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది. ఎవరైతే గాయపడ్డవారో వారందరూ కూడా బయటికి తీశారు. వారిని కూడా సంఘటన సమేత ఒక ఆసుపత్రి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితి పైన అటు సమేత జిల్లా కలెక్టర్లు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. వారు కూడా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బనస్కంత ప్రాంతంలోని ఈ ప్రమాదం ఒక్కసారిగా గుజరాత్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. శిథిలాల కింద ఇంకా చిక్కున్నారనే ఒక అనుమానం వ్యక్తమవుతోంది. చాలా పెద్ద సంఖ్యలో ఇంకా వీరందరూ కూడా మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. మరోవైపుగా అటు వెస్ట్ బెంగాల్లో కూడా సుందర్బన్లోని మారుమూల పతెప్త్ర ప్రాంతంలో కూడా సోమవారం ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి మనం అక్కడి నుంచి కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, అవి ఏంటో చూద్దాం.
అయితే సంఘటన స్థలాన్ని ఎప్పటికప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది పరిశీలిస్తున్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన మరి కాసేపట్లో వారితో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ బాణాసంచా పేలుడు తాటికి ఇప్పటివరకు 18 మంది స్పాట్ లోనే మరణించినట్టు తెలుస్తోంది. ఇంకా కూడా మరణాల సంఖ్య పెరగొచ్చు. ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి బాణాసంచా పేలడంతో అగ్ని పెద్ద ఎత్తున అగ్గిరాచుకుంది. దీంతో పైకప్పు కుప్పకూలిపోయింది. ఆ పైకప్పు కుప్పకూలిపోయిన నేపథ్యంలో శిథిలాల కింద చాలా మంది పడి ఉన్నారు. ఇంకా కూడా కొన్ని కార్మికుల కుటుంబాలు అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు, చూద్దాం. અતિ દુઃખદ બાબત છે. અહીં આવીને હું અધિકારીશ્રીઓ સાથે અને જ્યારે ગાંધીનગરથી નીકળ્યો ત્યારથી ટેલિફોન પર મોટાભાગે બધી માહિતી લેતો રહ્યો છું. પ્રત્યક્ષ રીતે અહીં આવીને જે જોયું છે, અહીં આગળ గోడౌన్ అక్కడ ఘటన పైన ఏం జరిగిందనేది అక్కడ కలెక్టర్ మిహిర్ పటేల్ చెప్తున్నారు. సో అక్కడ చూడండి, దృశ్యాల్లో చూస్తుంటే అది మొత్తం కూడా ఒక పూర్తిగా కూడా దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. పెద్ద ఎత్తున బాణాసంచా పేలడం ఒకవైపు, అగ్ని రాజుకోవడం మరోవైపుగా ఒక్కసారిగా అక్కడ పైకప్పు కూలిపోయింది. ఈ పైకప్పు కూలిపోవడంతోనే ఈ ప్రమాదం ఎక్కువ స్థాయిలో నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఇటువంటి ఘటనే మరొకటి ఇంకో రాష్ట్రంలో కూడా చోటు చేసుకుని దాని గురించి కూడా ఎక్కువ మీకు ఆర్టీవీ మరొక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సో ప్రజెంట్ ఈ రోజు అయినటువంటి ఈ ప్రమాదంలో గుజరాత్ బనస్కంతా ప్రమాదంలో 18 మంది ఇప్పటికే మృతదేహాలను వెలికి తీసినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ యొక్క సమస్య పేరొచ్చు. కొన్ని పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలు నార్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. సో పైకప్పు కూలిపోయింది, పెద్ద ఎత్తున ఇంతటి ప్రమాదానికి దారితీసింది. ఒక్కసారిగా బాణాసంచలో భారీ పేలుడు సంభవించడం, పైకప్పు కూలిపోవడం, అప్పటికే లోపల అందరూ కూడా కార్మికుల పని నిమిత్తం వారి పనులు నిమగ్నమై ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అప్పుడప్పుడే 9:45 సమయానికంటే అప్పుడే జనరల్ షిఫ్ట్లో వచ్చేటువంటి కార్మికులు అలా వస్తూ ఉంటారు. బాణాసంచా ఆ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వస్తూ ఉంటారు. అంతలోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో చాలా పెద్ద ఎత్తున ఉదయం అంటే పొద్దున్నే షిఫ్ట్లోకి వచ్చి పని స్టార్ట్ చేసేటువంటి అంతలోనే ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రమాదం తీవ్రత ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ఇంకా అక్కడ మనం చూస్తున్నాం, పూర్తిగా ఆ బిల్డింగ్ దాదాపుగా సగం భాగం వరకు కూలిపోయింది, గోడలు కూలిపోయాయి. వాటన్నింటి కూడా శిథిలాలను తొలగించే పనిలో ఉన్నారు అక్కడ సిబ్బంది. సో ప్రజెంట్ ఆ శిథిలాల కింద ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ ఘటన గుజరాత్ బనస్కంతలో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. घटना बहुत दुखद घटना है. दुखद सुबह से 9:30 के आसपास ये घटना बनी थी. यहाँ पर प्रत्यक्ष देख करके और जब मैं गांधीनगर से निकला था तब से टेलीफोन से और माहिती जो इकट्ठा किया उसमें एक विस्फोट है. कि वो स्पॉट किस वजह से हुआ उसके बारे में एफएसआई टीम काम कर रही है. उसका भी रिपोर्ट आएगा और अपने को पता चलेगा कि विस्फोट किस चीज़ के लिए हुआ है. अभी 2 बॉडी आपके समक्ष अभी भी यहाँ से निकली है. तो 20 पर मृत्यु का आंक पहुँचा है. हमारे आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब ने दुख में कोई व्यक्ति को हम वापस तो नहीं ला सकते, लेकिन 4 लाख रुपया गुजरात सरकार ने जो लोग मृत्यु पाए हैं उसके लिए सहाय जाहिर किया है. और जिन लोगों को इजाग्रस्त हुए उनको 50,000 रुपया गुजरात सरकार ने किया. हम अभी प्रायोरिटी में आपके समक्ष जो काम चल रहा है, हॉस्पिटल में जो लोग को अच्छी तरह से सारवार मिले और जो लोग की बॉडी यहाँ पर है उसको जल्दी से क्लियर हो, सब व्यवस्था हमारे तमाम अधिकारी श्री और सामाजिक संस्था सब मिलकर రైట్. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాము. ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ కూడా ఎప్పటికప్పుడు దీని గురించి సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. సో ఇక్కడ మరణించిన వారికి 4 లక్షల రూపాయల ఎక్స్గ్రీషియా, గాయాలైన వారికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రీషియా ప్రకటిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏదేమైనా ఈ దారుణమైనటువంటి అగ్ని ప్రమాదంలో ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే శిథిలాలు తొలగిస్తున్నారంటే ఆ శిథిలాల కింద ఇంకా ఎంతమంది పడి ఉంటారు అర్థం చేసుకోవాలి. ఒకసారి మీరు విజువల్తో చూస్తే కనుక అదంతా కూడా ఫ్యాక్టరీ. అంత పెద్ద ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తూ ఉండాలి, ఆ సమయంలో ఆ పనిచేస్తున్న వారిలో ఎంతమంది ప్రమాదానికి గురై ఉండాలి. ఇది తలుచుకుంటేనే కొంత ఆందోళన కలిగిస్తోంది.